గణపయ్య సరితం వినరే ఓయమ్మ గణముగా పూజలు చేయండ్రే మాయమ్మ వచ్చిండ్రు గణనాథుడు ఆలనాయన శివయ్య ఆలమ్మ పార్వతమ్మ కూడా వచ్చినారి గణనాథుని అండ మన ఇంట్లో అందదండ మనం అందరము మొక్కుకోవాలి రండి రండి రందరు పిల్లల జలాలు వచ్చేయండి దేవుణ్ణి పెట్టినాము మొక్కి ఫోన్ రయ్యో పెద్ద గణపతిని నిలబెట్టుకున్నాము కొబ్బరికాయలును కొట్టి ఫోన్ రందరు ఊరు బత్తీలే ముట్టిండ్రి మీరందరూ పులిగోరది పొండ్రిగా గిసొంటి పాటలు అయితే మస్తు తిన్నాం నిన్న మొన్న ఇక అయిపోయింది కదా వినాయకుల్ని నీళ్ళలో వేసిండ్రిగా అవును కానీ ఆయితారం ఆటలల్లా ముందుగాల వెడ్డి లైన్స్ చూద్దాముందా ముందే మురుస్తున్నది సుజాత ఊళ్ళకు ముందుగానే పోవాలి లేకపోతే తంగడుపు దొరకదు ముట్టు కుట్టే చాలు పోతాయంత పుట్టే రోగాలు సిక్ వస్తున్నది కుక్కల రైలు ఎవ్వలాటం రాకుండా అవి ముందే కుక్కలు అంగిలేని ఫైలు మాను అందరినీ చేస్తున్నాడు ఫర్షాను గణపతి నిమజ్జనం అయ్యింది మస్తు ఘనం సద్దుల బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో రామ ఉయ్యాలో మా ముద్దుల బతుకమ్మ ఉయ్యాలో రామ ఉయ్యాలో సద్దుల బతుకమ్మ సుజాత లేకనే అనిపిస్తున్నది మాటలు ఏంటంటే హే మాటలు కాదు సుజాతనే సుజాత ఓ సుజి సత్తన్న నేనే సద్దుల బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో రామ ఉయ్యాలో మా ముద్దుల ఓ సుజాత ఇంకా బతుకమ్మ పండుగ సురువేగానే గిఫ్టే వాడుతున్నది గిఫ్టే అన్ని వాడకు దాచి పెట్టుకో మళ్ళా అప్పుడు వాడదామంటే వడిసిపోతాయి సరేనా అరే అవునే సత్తన్న ఇప్పుడు వాడితే నా కడుపులో ఉన్న పాటలన్నీ అయిపోతాయి మంచిగా అడ్జస్ట్ అయ్యే సత్తన్న ట్యాంకా నీళ్ళ ట్యాంకా లేకపోతే ఫిట్రోల్ ట్యాంకా థ్యాంక్స్ అనాలే నేను నేర్పిస్తా కదా ఎందుకు గట్లా అచ్చరాని ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు నేర్చుకోకముందే అచ్చరాలు చూపిస్తే చాలు వాటిని మింగాలి అంత అని చూస్తుంది ఊకోరా ఏడ్చినావా ఇక నగర ఆర్గిఫురు చెప్పురా సుజాత ఆర్తేంటిది అవ్వో సత్తన్న మా ఊరికి పోదాం అనుకుంటున్నా గిఫ్ట్ ఎందుకు సుజాత బతుకమ్మ పండుగ వస్తున్నది కదనే సత్తన్న పండుగ అయితే అబ్బా ఊళ్ళు ఎవరు లేవకముందే లేచి కూర్చుంటావా దయ్యం లేక అందరికన్నా మొదలు నువ్వే చదువుకుంటున్నావు అయ్యో సత్తన్న వచ్చేది బతుకమ్మ పండుగ దీపాల పండుగ లేక రేపే పండుగ అయితే ఇయ్యాల పటాసులు కొనుక్కొచ్చుకున్నా అనుకుంటున్నావా ఏంది రా అట్లా అంటున్నావు మరి లేకపోతే ఏందే సత్తన్న ఊళ్ళకు ముందుగానే పోవాలి లేకపోతే తంగడుపు దొరకది అవ్వో ఎంత పెద్దది వేరుస్తావురా నువ్వు వేసే బతుకమ్మను ఒక 10 మంది ఎత్తుకుంటారా అసలు చెరువు సరిపోతుందా లేకపోతే సముద్రంలో వేస్తావా బతుకమ్మ వేరుసుడు అంటే మామూలు ముచ్చట చెప్పు తంగెడు పువ్వు కావాలి గునుగు పువ్వు కావాలి టేక్ పువ్వు కావాలి పాలసముద్రం పువ్వులు కావాలి బీర పువ్వులు కావాలి సీతమ్మ పువ్వులు కావాలి గోరెండ పువ్వులు కూడా కావాలి ఇట్లా ఎన్నని చెప్పాలి చెప్పు తీరొక్క పువ్వు పెట్టి పేరవాలి బతుకమ్మ పొద్దుగాలు లేవాలి ఆకిలుడు వాళ్ళ సాన్ఫులు చల్లాలి ముగ్గులు వేయాలి దోరణాలు కట్టాలి చెప్పు ఏందో పండుగ అన్నాక 10 పనులు ఉంటాయి గవిటికి 6 ముందు పోతున్నావు నువ్వు గట్ల కాదే సత్తన్న బతుకమ్మకు ముందుగాల బొడ్డే మాడతారు మరి గది నేను ఆడుకోవద్దా పోయి ఆడుకోవాలరా నేనేమో వద్దంటలేను కానీ మరి అన్ని రోజులు పోతే కొలువు ఎవరు చేయాలి అంటున్నా అన్నా ఊళ్ళు ఇల్లు ఇడిచిపెట్టి వచ్చి ఇక్కడ కొలువు చేస్తున్నా మనకి ఇదే పెద్ద పండుగయే కొత్త బట్టలు కొనుక్కోవాలి ఊళ్ళో ఇల్లు చదువుకోవాలి ఎన్ని పనులు ఉంటాయో సత్తన్న కరకుటేరా నేను పెద్దగా ఉన్నప్పుడు సైకిల్ మీద సంచి కట్టుకొని దాని నిండా పువ్వులు తెచ్చేటోని అందరు వండుకున్నాక దొంగతనంగా పోయి పువ్వులు తెస్తుంటే కదా అని అన్న గట్లెందుకు చేస్తుంటే తోటపాయి కాడ ముసలి కష్టపట్టుకొని గెరి మీద కూడా సాటుగా పోయి పూలన్నీ తెంపుకొస్తుంటే చెల్లరకు పోయి అల్లి పూలు తెంపుదామంటే మా జంగని కాలుకు నీరు గట్టే చుట్టుకున్నది ఇక చూడాలి అది మస్తు పువ్వులు పట్టిండు నేను కూడా ఒకసారి టేక్ పువ్వు కోసం అని షెట్ ఎక్కిన
చెట్టు మీద తేనె వల్లడి ఉంటుంది చూడు, గజ్జూసి డుబేలన్నమాట. అబ్బరకొండో దెబ్బలు తగిలిన ఆయరా మరి? ఏమోనే, ఇంకో మోచేతులు గిట్ల అయితే కొద్దిగా కొట్టపోయినాయి. ఫైలాంగ్ ఉండాలరా, ఈ పట్నంలనైతే తంగేడు పూలకు ఓవరే బంద్ అయింది. పైసలు పెట్టి కొనుక్కునుడే అవుతున్నదిరా ఏరైనా కూడా. సుజాత, పండుగ అయిపోయినాక అఫ్ఫాలు సత్తిపిండి అన్ని పట్టుకరా, సరేనా? ఫైలంగా పోయిగా. ఊళ్ళో ఉన్నప్పుడు గుడ్డేలకు పట్టుకొని ఒక మనిషి ఊళ్ళో ఫోన్ వచ్చేటోడు. జ్వరం వచ్చిందంటానో, పక్క దడుపుతున్నాడు అంటానో, దయ్యం పట్టింది ఉన్నాడని చెప్తే చాలు గుడ్డేలుగు నోట్ల తాయితు పెట్టేటోడు. అదేమో తూ అంటానే ఉంచేది. ఆ తాయితు తీసి గుడ్డేలుగోడు మెల్లగా అట్టేటోడు. ఇక ఏం బుగులు లేదు, ఏ దిష్టి తగలదు అని చెప్పేటోడు. ఇక్కడ ఒక ఆయనకు అట్లనే రోగాలు పోగొడతా అంటున్నాడు. మంత్రాలకు చింతకాయలు రాలేయని భూమి పుట్టిన కాన్ నుంచి చెప్పుకుంటాండ్రు, కానీ మనోళ్ళు నమ్ముతారా? ఏ నన్న గింతంత బాగు చేసేటోళ్ళు ఉన్నారంటే చాలు ఎట్లెగబడి పోతున్నారో చూడుండ్రి. సర్ది కట్టుకొని మందు లేదు, మాకు లేదు, ఊదు లేదు, గీదు లేదు, ఉత్తగా గిట్ల చేయి పట్టుకొని ఏలానిస్తే చాలు మళ్ళొచ్చే నెలకు మాయమే అయిపోయిద్దట రోగము. ఎట్లెరికైందో ఒగోలు నుంచి ఒకలకు ఏంలాడ జాతరే నడుస్తున్నది ఈ వరంగల్లా. మందిని చూడుండ్రి, ప్రభాస్ సినిమాను ఫస్ట్ సారే చూడాలని వచ్చినట్టు ఎంత మంది వచ్చిండ్రో. అప్పటికే టికెట్లు అయిపోయినాయట, గేట్లు మూసేస్తున్నారు. మరి ఎవరికైనా కొడతామంటే భయం, పెడతామంటే ఆశ. ఏమో 300 పోతేంది, దబ్బున తక్కువైద్దో ఏమో రోగము అనుకుంటూ వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో. మరి దేవుని అసోటి ఈ సార్లు ఎట్లెట్లా బాగు చేస్తున్నాడో చెప్తున్నాడు. నుండ్రి లేట్ నైట్ భోంచేస్తున్నాడు. 10 o'clock, 10:30, 11 ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఇంటికి ఎప్పుడు వెళ్తానో అప్పుడు భోజనం చేయడం. ఇలా చేయడం వల్ల మన లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. మనము దాన్ని వచ్చేసి ఆకలి గమనించి భోజనం చేయడం అంటే ఈయన టైం చూడకుండా ఎప్పుడెల్లా ఆకలి అవుతుంది అప్పుడు భోజనం చేయండి. ఆకలి లేకపోతే తినగల అవసరం లేదు. అప్పుడే మనం తిన్నింది లోపల ఉన్న ప్రాబ్లం అన్ని అదే సాల్వ్ చేసుకుంటాం. ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు కాదు, 8000 years బిఫోర్ నుంచి వచ్చిన ట్రీట్మెంట్. అప్పటి నుంచి ఇది వాడుకలో ఉంది. విన్నారా? గింత సక్కటి ఉపాయం చెప్పేటోళ్ళు ఉన్నారా ఈ దునియాలా? వావో వాయో, ఈయనటోడు ఉంటే ఎన్నైనా చెప్తారు, నమ్మేటోడు ఉంటే ఎంతనైనా ముంచిడిచి పెడతారు గిసోంటోళ్ళు. ఉత్త 300 పోతున్నాయని అనుకుంటున్నారు కానీ ఇంత మంది తానా 300 ఎన్నైతున్నాయో చూస్తున్నారా? ఇక మరి గిసోంటోళ్ళని ఏం చేస్తే మందిని ముంచకుంటుంటారో మీరే ఆలోచన చేయండి. అబ్బా, మొన్న గణపతి నిమజ్జనం ఎట్లా అయింది? మస్తు అయింది కదా. నేనైతే పొట్టు తిరిగినా. మళ్ళీ మా E6 వాళ్ళు కూడా మస్తు మంచిగా చూపించింది కదా నిమజ్జనాన్ని. మా వాళ్ళు సపరేట్ కెమెరా కొనుక్కొచ్చి గణపతి నిమజ్జనాన్ని వీడియో తీసిండ్రు. మళ్ళీ ఒక పారి చూడుండ్రి నిమజ్జనం ఎట్లా అయిందో హైదరాబాద్ పట్టణంలో. గణపతులు అయితే ఎంత ముద్దుగుండేనో. కడుపులో దాచుకున్న మహాగర్భం హైదరాబాద్. సకల సంస్కృతుల సమ్మేళనం, సర్వ మతాలకు దేవాలయం, 100 ఏళ్ల చరితకు దర్పణం మా భాగ్యనగరం. ఆకాశం వీడిన స్వర్గమురా, ప్రపంచపు వింతల నెల విధిరా, కనుల మురిపించే భువనమురా, ఇదే మా భాగ్యనగరమురా. ఆకాశం వీడిన స్వర్గమురా, ప్రపంచపు వింతల నెల విధిరా, కనుల మురిపించే భువనమురా, ఇదే మా భాగ్యనగరమురా. అవనేలో తల్లి నీవే ఆది శక్తి ఇవమ్మ, దివి నుంచి దిగి వచ్చిన దివ్య జ్యోతి ఇవమ్మ. లష్కర్ బోనాలు ఏటేట పూజలు, కోటొక్క భక్తులతోటి నీ పాద సేవలు. జగమేలే తల్లి నీవు మాంకాలమ్మ,
చెరగని చరితై నిలిచిన చార్మినారు మక్క మసీదు బిర్లా మందిరు హుస్సేన్ సాగర్ ఫలక్నామా ప్యాలెస్ సొగసులు ఒకటా రెండా ఎత్తని చెప్పను భాగ్యనగరు గలతో తన గుండెల పైన గోలుకొండ నాడే పేరొందిన శాలి బండన మూసీ నది మది సల్లగుండన హైదరాబాదు ఎండికొండ మిలియన్ మార్చ్ సాగరహారం సకల జనుల సమ్మె సమరం హైదరాబాదు ఒడిలో సాగిన స్వరాష్ట్ర సాధన పోరాటం పౌరుషాలను కడుపులో మోసి అగ్గిరవ్వలకు ఆయువు పోసి ఉద్యమాల ఉక్కుపాలు పట్టిన తెలంగాణ తల్లి ఉగ్రవాద కవ్వింపు చర్యలకు వీడలేని ధైర్యం ఉగ్రవాద కవ్వింపు చర్యలకు వీడలేదు ధైర్యం ఖబర్దారని సవాలు సిరిను స్మానియ గడ్డలో ఉన్నది త్యాగం ఆకాశం వీడిన స్వర్గమురా ప్రపంచపు వింతల నెలవిదిరా కనుల మురిపించే భువనమురా ఇదే మా భాగ్యనగరమురా ఆకాశం వీడిన స్వర్గమురా ప్రపంచపు వింతల నెలవిదిరా కనుల మురిపించే భువనమురా ఇదే మా భాగ్యనగరమురా కని విని ఎరుగని కథలను కడుపులో దాచుకున్న మహాగర్భం హైదరాబాద్ హైదరాబాద్ సకల సంస్కృతుల సమ్మేళనం సర్వ మతాలకు దేవాలయం వందలేళ్ల చరితకు దర్పణం మా భాగ్యనగరం భాగ్యనగరం ఆకాశం వీడిన స్వర్గమురా ప్రపంచపు వింతల నెలవిదిరా కనుల మురిపించే భువనమురా ఇదే మా భాగ్యనగరమురా ఆకాశం వీడిన స్వర్గమురా ప్రపంచపు వింతల నెలవిదిరా కనుల మురిపించే భువనమురా ఇదే మా భాగ్యనగరమురా అవనేలో తల్లి నీవే ఆది శక్తి వమ్మ దివి నుంచి దిగి వచ్చిన దివ్య జ్యోతి వమ్మ లష్కర్ బోనాలు ఏటేట పూజలు కోటొక్క భక్తులతోటి నీ పాద సేవలు జగమేలే తల్లి నీవు మాంకాలమ్మ సుగుణాల తల్లి నీవు మాముగన్నమ్మ జగమేలే తల్లి నీవు మాంకాలమ్మ సుగుణాల తల్లి నీవు మాముగన్నమ్మ నేటికి చెరగని చరితై నిలిచిన చార్మినారు మక్క మసీదు బిర్లా మందిరు హుస్సేన్ సాగర్ ఫలక్నామా ప్యాలెస్ సొగసులు ఒకటా రెండా ఎత్తని చెప్పను భాగ్యనగరు గలతో తన గుండెల పైన గోలుకొండ నాడే పేరొందిన శాలి బండన మూసీ నది మది సల్లగుండన హైదరాబాదు ఎండికొండ మిలియన్ మార్చ్ సాగరహారం సకల జనుల సమ్మె సమరం హైదరాబాదు ఒడిలో సాగిన స్వరాష్ట్ర సాధన పోరాటం పౌరుషాలను కడుపులో మోసి అగ్గిరవ్వలకు ఆయువు పోసి ఉద్యమాల ఉక్కుపాలు పట్టిన తెలంగాణ తల్లి ఉగ్రవాద కవ్వింపు చర్యలకు వీడలేని ధైర్యం ఉగ్రవాద కవ్వింపు చర్యలకు వీడలేదు ధైర్యం ఖబర్దారని సవాలు సిరిను స్మానియ గడ్డలో ఉన్నది త్యాగం అబ్బా నాకైతే మస్తు ఖుషి అవుతుంది గణపతులు పోగానే మళ్ళా దసరా పండుగ వస్తుంది బతుకమ్మలు పూలు మస్తు ఖుషి అవుతుంది కదా అందరికీ అవును మళ్ళీ ఒకటేంటి ఒకటి రావాలి మనవి కూడా ఆతలు అయిపోయినాక మళ్ళీ ఆతలు వస్తుంటాయి కదా మంచిగా ఉన్నాయిలే ఆతలు మళ్ళీ అవుతారు మంచి ఆతలు పట్టుకొని వస్తాం అలా చూసుకుంటూనే ఉండండి ఈ 6